ఎట్లా కంటిన్యూ చేస్తారు? ఒక 10 రూపాయలు ఉన్నాయి ఇవాళ అని అనుకుంటే రేపటి నాడ 10 రూపాయలు ఉండనే ఉండేవి. అట్లాంటిది మీ తాతల నుంచి వస్తున్నటువంటి 100 కోట్లను మీరు ఎట్లా నిలబెట్టుకున్నారు అంటే? మనం ప్రజాప్రతినిధి కావాలనుకుంటే ఇతరుల సొమ్ము గుంజుకొని చేయొద్దన్న. మన సొమ్ము అమ్ముకొని మనం కొట్టాడాలి తప్పితే ఇతరుల మీద ఆశపడి బతుకుతారు. దర్గా దయాకర్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడా? నా నమ్ముకున్న అనుచరులు ఉంటారు, నా నమ్ముకున్న సోదరులు ఉంటారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దర్గా దయాకర్ మంచిగా ఉన్నాడా, ఇప్పుడు మంచిగా ఉన్నాడా? సమస్య ఉంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కూడా తప్పు చేస్తే 100% నిలదీస్తా. ఆడ బీఆర్ఎస్ పార్టీలో కూడా నిలదీసిన. నేను ముద్దుగా పిలుచుకునే పేరు లొల్లాయి మల్లి. లొల్లాయి మల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. అంటే ఆయన ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు. మీలాంటి ప్రజాప్రతినిధులు విత్ ఇన్ ద పార్టీ ఉండి మాట్లాడొచ్చా? లుల్లయ్య మల్లయ్య గురించి చెప్పాలంటే